టీవీఎస్ రైడర్ ఉంది ఇక్కడ 2022 మోడల్. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 82,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా రిఫర్ చేస్తా. బట్ చూడండి బడ్జెట్లో ఉంది, ఇది కూడా వెహికల్ బాగుంది. ఇది కూడా నెక్స్ట్ చూసుకుంటే కేటీఎం డ్యూక్ 200 చాలా మందికి ఇష్టమైన బైక్. ఇది 2020 మోడల్. దీని ప్రైస్ వచ్చి 1,30,000 నెగిషియల్ ప్రైస్. చూసుకోవచ్చు. వెహికల్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, కేటీఎం అంటే ఒక బ్రాండ్, చాలా బాగుంటుంది. మనం ఈవెన్ రేస్ కావచ్చు, ఫోటోషూట్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు ఈ వెహికల్స్ డ్యూక్ని. ఇది చూసుకుంటే బజాజ్ డోమినార్ R250 2021 మోడల్. దీని ప్రైస్ వచ్చి 1,39,000 నెగిషియల్ ప్రైస్. చూసుకోవచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేశారు ఓనర్ అయితే, ఫస్ట్ ఓనర్ అనుకోండి మేబీ. ఇది చూసుకుంటే పల్సర్ 220 2021 మోడల్. 80,000 కిలోమీటర్స్ తిరిగింది, 18,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1 lakh నెగిషియల్ ప్రైస్. చూసారు ఇప్పటి వరకు మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అవ్వచ్చు, స్కూటీస్ అవ్వచ్చు, పల్సర్స్ అవ్వచ్చు, ఎన్ఎస్ చాలా చూసారు. యమహా R15. సో యూనికార్న్ ఇది కూడా చాలా స్ట్రాంగెస్ట్ వెహికల్. దీని గురించి తెలుసుకుందాం. హోండా యూనికార్న్ ఇది 2022 మోడల్. 16,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,05,000 నెగిషియల్ ప్రైస్. కలర్ కూడా కొంచెం షైనింగ్ బ్రైట్గా ఏముండదు, కొంచెం లైట్ కలర్, బాగుంది వెహికల్ కూడా. ఇది చూసుకోవచ్చు. అండ్ ఇది కూడా సేమ్ హోండా యూనికార్న్. ఇది 2023 మోడల్. 14,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,50,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. కూడా బాగుంది వెహికల్. సో ఇది కూడా సేమ్ యూనికార్న్ హోండా 2022 మోడల్. ఇది 24,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. పల్సర్ NS 125 2022 మోడల్. 18,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 నెగిషియల్ ప్రైస్. సో ఆరెంజ్ కలర్, డిఫరెంట్ కలర్ ఇది కూడా. ఇందులో సేమ్ ఇది కూడా పల్సర్, బజాజ్ పల్సర్ NS 160 2020 మోడల్. 18,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 నెగిషియల్ ప్రైస్. ఇది వచ్చి మనకి సేమ్ పల్సర్ బజాజ్ 125 2022 మోడల్. 27,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా బాగుంది వెహికల్ అయితే. చూసుకుంటే టీవీఎస్ అపాచీ 160 ఉంది 2022 మోడల్. 10,000 కిలోమీటర్స్ తిరిగింది, చాలా తక్కువే తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 99,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ఇది చూసుకోవచ్చు. రీసెంట్లీ కొంచెం ఇవి ఎక్కువ ట్రెండ్ అవుతుంది మార్కెట్లో. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 2022 మోడల్. జస్ట్ 5,000 కిలోమీటర్స్ తిరిగింది. 1,72,000 నెగిషియల్ ప్రైస్. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్లో. చాలా అప్పుడు ఎక్కువ సేల్స్ ఉన్న వెహికల్లో ఈ హంటర్స్ వెహికల్స్ కూడా ఒకటి. ఇది కూడా సేమ్ అంతే 2022 మోడల్. ఇది 10,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,74,000 నెగిషియల్ ప్రైస్. మీరు చూడొచ్చు కేటీఎం, అది కేటీఎం డ్యూక్ 125 2019 మోడల్. 23,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,50,000 నెగిషియల్ ప్రైస్. వెహికల్ కూడా చాలా బాగుంది. ఈ రో అంతా కేటీఎంఏ. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది కూడా చూసుకోవచ్చు. సేమ్ కేటీఎం డ్యూక్ 125. దీని ప్రైస్ వచ్చి మనకి 1,20,000 నెగిషియల్ ప్రైస్. 2020 మోడల్ వచ్చి 27,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. ఇది కూడా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే సేమ్ కేటీఎం డ్యూక్ 125 2022 మోడల్. 21,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,50,000 నెగిషియల్ ప్రైస్. కేటీఎం డ్యూక్ 200 2023 మోడల్. 4,000 అప్రాక్సిమేట్లీ తిరిగింది వెహికల్. ఇది వచ్చి మనకి 1,80,000 నెగిషియల్ ప్రైస్. అసలు ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు, నెగిషియల్ ప్రైస్ కాబట్టి. ఇది కేటీఎం డ్యూక్ 200 2020 మోడల్. ఇది దీని ప్రైస్ వచ్చి 1,30,000 నెగిషియల్ ప్రైస్. ప్రైస్ అయితే తక్కువది. మనకి ఇది చూసుకుంటే కేటీఎం RC 200. ఇప్పుడు బిఫోర్ ఇవన్నీ చూసిన దానికంటే కొంచెం ఎక్కువ హై పవర్. 2023 మోడల్. ఇది 11,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,89,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ఇది కూడా బాగుంది వెహికల్, చూసుకోవచ్చు. ఇది చూసుకుంటే మనకి కేటీఎం RC 200 2022 మోడల్. 14 కిలోమీటర్స్ తిరిగింది. 14,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,70,000 నెగిషియల్ ప్రైస్. ఇది చూసుకుంటే కేటీఎం RC 125 2022 మోడల్. 10,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,59,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ఇది కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు మీరు. మనం ఇది చూసుకుంటే కేటీఎం RC 200 2023 మోడల్. ఇది వచ్చి మనకి 2,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,98,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. సో ఇవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకసారి అయితే సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే చాలా మోడల్స్ అయితే ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఓవరాల్గా ఒకసారి లుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అదంతా రో అంతా రాయల్ ఎన్ఫీల్డ్ రో, ఇవంతా హీరో ప్యాషన్కి సంబంధించి